వస్తాయని అంటున్నారు. సునీత విలియం గారి గురించి చెప్పారు. ఆమె అంతరిక్షంలో అంటే ఆకాశంలో మీద ఆమె వెళ్ళిపోయింది. ఓన్లీ వారం రోజుల గురించి ఒక పని గురించి మీద రాకెట్లో వెళ్ళింది ఆమె. కానీ అక్కడే ఎక్కిపోయింది 9 months. ఓకే, ఎన్ని నెలలు అక్కడే ఎక్కిపోయింది. అంటే అక్కడ ఫుడ్ లేదు, అక్కడ భూమి లేదు, జస్ట్ ఇట్లా గాలిలోనే ఆడుకుంటూ ఉంటాము. సో తినడానికి ఏమున్నది, అక్కడ వెళ్తురు లేదు, ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు, మన దగ్గర ఏమేమి సౌకర్యము ఫ్యామిలీ అక్కడ ఏం లేదు. అసలు ఉంటామా లేకపోతే చనిపోతామా బ్రతుకుతామా అనేది కూడా తెలియదు. సో అయినా కూడా ఆమె ధైర్యంతో నిలబడింది అండ్ మళ్ళీ ఇవాళ రిటర్న్ వచ్చేసింది. సో మనం కూడా చూడండి, మళ్ళీ ఎఫ్ఐకి రావాలా, నేను అంత దూరం ఉంటా, 500 కిలోమీటర్ దూరం ఉన్నాను, మళ్ళీ ఇంకొకసారి రావాలా, లేకపోతే పెళ్ళి ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ ఉన్నది, కుక్కకి కొంచెం జబ్బు వచ్చింది, లేకపోతే మా దగ్గర ఉన్న బర్రెకి ఏదో ప్రాబ్లం అయిపోయింది, ఏమేమో కారణాలు చెప్తూ ఉంటాము. సో సక్సెస్కి ఇట్లాంటివి కారణాలు అవసరం లేదు. చాలామంది ఈ బహానా అంటారు, సాకులు అంటారు. సో ఆ బహానాకే విన్నింగ్ ఫార్ములా మనం పట్టుకొని ఉండిపోతాము. ఈ విన్నింగ్ ఫార్ములా ఎట్లా ఉన్నదంటే చిన్నపిల్లల చేతిలో ఒక బొమ్మలాగా ఉంటుంది కదా, ఆ విన్నింగ్ ఫార్ములా పట్టుకొని మనం ఆడుకుంటూ అక్కడే ఉండిపోయినాము. కానీ ఎవరైతే గెలవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ విన్నింగ్ ఫార్ములాకి కాల్చేశారు, దానికి నిప్పు అగ్నిలో పెట్టేశారు. సో మీ దగ్గర ఉన్న కారణాన్ని మీరు అగ్ని పెట్టేయండి, ఇంకా మీ దగ్గర ఉన్న డ్రీమ్ని కూడా మీరు అగ్ని పెట్టేస్తే మీరు ఒకరోజు సక్సెస్ అవుతారు అని. చాలామంది నాకు అప్పులు ఉన్నాయి అని అంటారు, అందు గురించి నేను బిజినెస్ చేయలేకపోతున్నాను అని అంటారు. కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే కొంతమంది అంటారు నేను ఆడామే కదా, నేను లేడీస్ కదా, నేను చేయలేకపోతున్నాను అని చెప్తారు. సో ఇదంతా భయము అనేది మన లోపలే ఉన్నది. ఏమైతుంది, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఓకే మీరు లేడీస్ ఉంటే ఏమైతుంది, ఏం కాదు. కానీ మనం అదే మైండ్లో పెట్టుకుంటాము. ఈ కోట్లాది మందిలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అవుతాయి, అక్కడ బలాత్కారం జరిగింది, ఇక్కడ జరిగింది అని మనం కూడా భయపడి ఇట్లనే ఇంట్లోనే కూర్చుండిపోతాము, ధైర్యం చేయలేకపోతున్నాము. అది చిన్నప్పటి నుంచి ఒక మైండ్లో కండిషనింగ్ ఉన్నది. సో ఢిల్లీలో కూడా నేను ఈ విషయం మాట్లాడినాను. సో నాకు ఇద్దరు అక్కడ ఉన్న లేడీస్ నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తున్నారు, భయ్యా మేము ఆ విన్నింగ్ ఫార్ములా మా లోపల అయితే మేము లేడీస్ ఉన్నామని భయం ఉండే, అది మేము తీసేసాము. అండ్ తీసేసిన తర్వాత మేము ఒక లేడీస్ అయ్యి కూడా ఆటో వాళ్ళతో మాట్లాడి బిజినెస్ ప్లాన్ చెప్పి వాళ్ళకు కూడా బిజినెస్లో మేము జాయిన్ చేపిస్తున్నాము, మా బాస్కి చెప్తున్నాము. సో భయం అనేది మేము తీసేసాము. సో అప్పులు ఉన్న వ్యక్తి నాకు అప్పు ఉంది అప్పు ఉన్నదని ఇట్లనే కూర్చుండిపోయినారు. కానీ అప్పు ఉంటే కూడా నేను ధైర్యం చేసి ముందుకెళ్తా అంటే ఆ వ్యక్తి ఇక్కడ సలీమైపోయాడు. సో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఈ కారణాలు, ఈ సాకులు మనము విన్నింగ్ ఫార్ములా పట్టుకొని మనం ఇవాళ కూడా చాలామంది మాకు అప్పులు ఉన్నాయని అదే రోడ్ల మీద తిరుగుతున్నారు, అందరితో డబ్బులు అడుగుతూనే ఉన్నారు. సో అది మనం తీసేయాలి. ఎప్పుడైతే మనం కారణంకి పట్టుకుంటామో అది ఇంకా దొడ్డుగా తయారవుతుంది, ఇంకా బలపడుతుంది దానికి. సో దానికి మనం జయించలేము. చూడండి, లాంగ్వేజ్ రాదు, హిందీ అర్థం కాదు అని కొంతమంది రాలేకపోతున్నారు, రారు. కానీ హిందీ అర్థం కాకపోతే కూడా చాలామంది ఢిల్లీకి వచ్చారు. ఒక్కసారిగా